బలంతో మ్యాచ్ చేసేవాడే రాజు అవుతాడండి. ఆ రాజు నెక్స్ట్ రాజు అవ్వాలా వద్దా అనేది మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పరదాలు కట్టుకొని పరిపాలించమని చెప్పింది మీరేట కదా, చాలా మంది చెప్పారు. నేను అని చెప్పను, ఆయన గురువుగారు చెప్పు ఉండొచ్చు. నేను ఒకటే నాకున్న సమాచారం బలంగా మీరే చెప్పారు అని లేదు. అకల్టిజంలో నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను సార్. మనం సిస్టమ్ని నాన్ సిస్టమ్ని కలుపుకొని వెళ్తేనే అకల్టిజం. ఇప్పుడు వామాచార పద్ధతిని ఫాలో వ్యవస్థని అవ్యవస్థని రెండింటిని కలపాలి. అది కలపాలి, అది కలిపిందే అవ్వదు. ఇప్పుడు మీకు మన సినిమాటిక్గా చెప్పుకోవాలంటే పొలిటీషియన్స్ దగ్గర రౌడీస్ ఉంటారంటే పాలించే వాళ్ళ దగ్గర రౌడీలు ఎందుకు? అంతే కదా, పాలించే వాళ్ళ దగ్గర రౌడీలు ఎందుకు? మనకు ఆ సినిమాలు నా చిన్నప్పటి నుంచి అవే చూస్తున్నాను. మరి ఆ ప్యాటర్న్ ఎలా వచ్చింది? ఇంకా పవర్ఫుల్గా కొట్టాలి, ప్రజలను బాధించాలంటే పోలీసులా? అది కాదు కదండి, అదొక ప్యాటర్న్ అంతే. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు మనం దేవుడు బొమ్మలు ఏమి వేయం గుడి మీద, రాక్షసుల బొమ్మలు లేకపోతే క్రూర జంతువుల బొమ్మలు వేస్తాం. అంటే పూర్వం నుంచి కన్స్ట్రక్టివ్ మోడ్లో, అంటే నెగిటివ్ ఎనర్జీ అని మనం అవి కాకుండా పాజిటివ్ వేయొచ్చుగా. అంటే సైమల్టేనియస్ ఎనర్జీస్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవరినైతే ఈరోజు అంటే అన్ని మతాల్లో గమనించినట్టయితే మేకకు ఒక ఇంపార్టెంట్ అయిన సింబాలిజం ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగా బక్రీద్ అంటే మేకనే కొయ్యాలి. క్రిస్టియన్స్ కూడా మేకని సైతాను యొక్క బిడ్డగా చూస్తారు. మన దాంట్లో ప్రజాపతి యొక్క తల కింద మనం మేకని చూస్తాం. ఇవి ఎందుకు ఇమిడ్చారు అంటే అన్నీ ఎందుకు సిమిలారిటీలో మ్యాచింగ్స్ అవుతాయి. ఈజిప్షియన్ మైథాలజీలో కూడా సూర్యచంద్రుల్ని ప్రేరేపిస్తూ అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ పాటించారు. ఇప్పుడు కలియుగంకి వచ్చేసామండి. మనం ఏమంటున్నాం, భక్తి కావాలనుకుంటున్నాం, భక్తితో ఫ్యూచర్ని క్రియేట్ చేయలేం కదండి. ఇప్పుడు భక్తి మీకు ఇచ్చిన నాలెడ్జ్తో ఫ్యూచర్కి ఏం అవసరం అది డెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు అంటున్న జ్యోతిష్ శాస్త్రం వేరు, అకల్టిజం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అకల్టిజం అతీంద్రియ శక్తులకు సంబంధించిన వ్యవహారం. అవును, అది ఒకరికి వర్కౌట్ అవుద్దండి, ఒకరికి ప్యాటర్నే అది సరిపోద్ది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ఆయన మీకు పూజలు చేసినట్టు, హోమాలు చేసినట్టు, ఆ గురువుని ఈ గురువుని ఫాలో అయినట్టు మీరు ఎక్కడ చెప్పలేదు. వారి సతీమణి పూర్తిగా దైవికంగా ఉంటారు సార్, కరెక్ట్. కానీ ఈయన ఏం చేసినట్టు మీరు చెప్పలేరు, ఈయనకి సినిమా వాళ్ళని వదిలినట్టు కూడా మీరు చెప్పలేరు. అదే ప్యాటర్న్ అంటాను. ఒకరికి ఒక వ్యక్తితో లేకపోతే కార్య సంబంధం ఉన్నప్పుడు అన్నీ అవసరం లేదు అంటున్నానండి. ఇప్పుడు గాంధీవం లేకపోతే అర్జునుడికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. గాంధీవం వచ్చింది కాబట్టి కృష్ణుడు వచ్చి సహాయం చేయాల్సి వచ్చింది. గాంధీవాన్ని వాడాలి, ఎందుకంటే అది తపోబలం వల్ల వచ్చిన ఆయుధం. జగన్మోహన్ రెడ్డి గారి గాంధీవం ఎవరు? స్క్రాచ్. నేను అదే అన్నా, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఇది స్క్రాచ్. ఇప్పుడు ఓడిపోయింది ఆయన, యుద్ధం ప్రజలతో చేసి ఓడిపోయినట్టు, ఆయన బలాన్ని పుంజుకొని ఆయన గెలిచినట్టు. ఇక్కడ ప్రజలు ఏం చేశారు, ఏ నిర్ణయం తీసుకున్నారు, రేపు ఏం జరగబోతుంది అనేది శని యొక్క పట్టు కోల్పోయిన తర్వాత ప్రజలు చెప్పాలి. జ్యోతిష్యం పరంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు చెప్పిన ఏ పాయింట్ కాదు, అంటే ఇది కాదు అని మీరు చెప్పలేరు. నేను ఏం చెప్పాను, వాలీబాల్లాగా యుద్ధం చేసేవాళ్ళు సగం లాగుతారు. ఇప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వీడియోలే కదండి చాలా వరకు ప్లస్ పాయింట్స్ అయిపోయాయి వీళ్ళకి. ఇప్పుడు ఆయన ఎందుకు తిట్టారు, వాళ్ళని ఎస్టిమేట్ చేయలేదు, అసలు తీసుకోలేదు, ఈయన అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు సెంట్రల్ నుంచి మీరు అన్న మేజర్ పాయింట్స్ చూడండి, ఈయనకి సడన్గా సపోర్ట్ చేయడం, ఆయనకు ఎలిగేషన్ వచ్చినా కూడా సెంట్రల్ నుంచి ఈయనకే సపోర్ట్ చేశారు. అంటే ప్యాటర్న్. నేను లాస్ట్ టైం మీకేమన్నా ప్రాణప్రతిష్ఠ తర్వాత యుద్ధం వాతావరణమేనండి, భారతదేశం యుద్ధం చేస్తాను, కానీ బీజేపీ ఈరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ గారు వచ్చేసారు కదా, వాళ్ళకే ఒకసారి షేక్ అయింది. ఆల్మోస్ట్ రేపటికి రెడీగా ఉన్నాడు ఆయన కూడా, ఈక్వల్ మెజారిటీ రేపు ఏదైనా జరుగుతుంది సార్. నేను అదే అంటున్నాను, జ్యోతిష్యం ఏ రోజు తప్పు అవదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మీరు చెప్పినవి ఆల్మోస్ట్ అన్నీ ఫ్యూటైల్ అయినాయి, అన్నీ ఫెయిల్ అయినట్టే అని మా అబ్జర్వేషన్. అంటే మేము సాధారణ జనం అబ్జర్వేషన్. నేను ఇంటలెక్చువల్ ప్లేన్లోకి వెళ్ళి మాట్లాడట్లా, ఎందుకంటే నేను అది కాదు కాబట్టి. నేను ఒక లేమెన్గానే మాట్లాడుతున్నాను. మీరేం చెప్పారు ఆ రోజు, వాలీబలం సగం బలం అవతల వాడిది అంటే సగం శక్తి హరించేస్తాడు, ఇంకేం లేదు, థంపింగ్ మెజారిటీ తోటి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. మెజారిటీ అని చెప్పలేదు, ఆయనకున్న యోగం గ్యారంటీగా పాజిటివ్, అది 120%. ఆయనకుండే బలం ఆపోజిషన్ పర్సనాలిటీది ఆల్మోస్ట్ తగ్గించగలదు. ఆయన ఆల్రెడీ జనవరి తర్వాత ఈయన మీద జనాలు ఒపీనియన్ మారుతుంది అన్నాను డిసెంబర్లో చెప్పినప్పుడు. ఒపీనియన్ మారడం జరిగింది, కొద్దిగా మెజారిటీ వస్తుందని చాలా వరకు అందరూ అనౌన్స్డ్గా ఒప్పుకోవడం అన్నీ జరిగింది. నేను మళ్ళీ ఏం చెప్పాను, ఎలక్షన్ మూమెంట్ వచ్చే నాటికి 100 millisecondsలో రేస్ మారే అవకాశం ఉంది. ప్లస్ ఆయనకు ప్యాటర్న్ వచ్చేసింది అప్పటికే, సినిమా దీంతో అప్పటికే ప్యాటర్న్ ఏర్పడిపోయింది. శని యొక్క బలం వెళ్తూ ఉంది.
ఇప్పుడు కూడా నేను ఒకటి చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పేరు ఇంకా ఈయనకి రాలే. ఈయన యాజ్ అ సీఎంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక టీవీ చూసినా పబ్లిక్లో వింటున్నా ఆయన పేరు వింటుంది. డిప్యూటీ సీఎం ఇన్ని యాక్టివిటీస్ చేయొచ్చు అని నాకైతే ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు ఆయనే సీఎం లాగా ఆల్మోస్ట్ వర్కౌట్ జరగడం అనేది ప్రజల్లో నాటుకుపోతుంది. మీరు ఎలాగో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక ఇది అంటే అయిపోయిన కదా. పవన్ కళ్యాణ్ గారు నీ ఏ క్యారెక్టర్ తోటి మీరు ఆయనని మిథలాజికల్ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ తోటి ఆయన్ని పర్యాపదంగా చూస్తారు? లైక్ జగన్మోహన్ రెడ్డి అంటే వాలి అన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఎవరు? కర్ణుడు అని చెప్తానండి. రాజ్యం ఇప్పుడు అంటే ఇది మళ్ళీ మనల్ని ఇది ఇతిహాసాల కథలు మాత్రమే చెప్తున్నాము, మనం అవమానపరచాను. పోలిక అంటే కర్ణుడు యోధుడు. ఇప్పుడు ఆయనకి పదవియోగం ఎలా కల్పించాడు, దుర్యోధనులు ఎలా కనిపించారండి? ఆయన యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే ఇతను మనతో ఉంటే మనం గెలవచ్చు, లేకపోతే అర్జునుడికి ధీటుగా నిలబడవచ్చు అనే పాత్ర ఆయనకి ఇవ్వచ్చు. ఎందుకు అది మీరు కూడా అవును కాదా ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే అవును అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్తో అవసరం, రేపు ప్రజలకు ఏదైనా చేయడానికి ఇది కావాలి కాబట్టి నేను మెర్జ్ అయ్యాను అంటున్నాడు ఆయన. అంతేగాని నాకు పాలించడం రాకో, లేకపోతే నేను ఇప్పుడు నాకు తగలబోతున్న దెబ్బకి భయపడని అంటం లేదు కదా. ఇప్పుడు జరిగే యుద్ధాన్ని చూడాలి. మీరు అనే యుద్ధం ఏంటండి? ప్రజలు, ఎటు చూసినా ప్రజలు. నేను అంటుంది ఏంటి, రాబోయే 10 ఏళ్ళకి అవసరం పడాలంటే ఈరోజు దెబ్బ తగలాలి. నేను మీకు అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా కొద్ది రోజులు తప్పుకుంటారేమోనండి, మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతారేమో అన్నాను. ఈ వీడియో మనం కూడా ప్రజలు చూడొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పినవే. మనం డీటెయిలింగ్ ఇచ్చామండి. గ్రహం మారుతుంది, పూజ చేయండి, ఇలా టచ్ చేయండి అంటున్నా, లేదా పలానా పూజ. ఇప్పుడు నేను అదే మొక్క అడుగుతున్నాను, పూజ ఒక పదవి కోసం చేస్తాం, దించడం కోసం చేయలేం. 10 కోట్ల చోట 20 కోట్లు ఖర్చు పెట్టి దించలేం, దించగలుగుతాం. అదే కదా అక్కడ పూజ ఎందుకు అవుతుంది, తంత్రం అవుతుంది కదా, తాంత్రికమే సార్. నేను అదే అంటున్నాను సార్, సైమల్టేనియస్ ఫోర్సెస్ సార్. ఇప్పుడు గుడి మీద క్రూరమైన వాహనాలు, క్రూరమైన జంతువుల్ని ఎందుకు పెడతారంటే ఆ ఫోర్స్కి లోపల ఉన్న పాజిటివ్ ఫోర్స్కి లింక్ కదా. ఆ లింక్ లేకపోతే టెంపుల్ అని కూడా మనం ఏ రకంగా లింక్ అది? నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ బాగా పనిచేస్తుంది అంతే. ఇప్పుడు మీకు అంటే చెప్తారు కదండి, మంత్రోచ్చరణ చేసే ధనుస్ని సంధిస్తాం. ఇప్పుడు సంధించే ముందు మంత్రం ఇతనికి తెలుసు, నాకు తెలుసు, అది వాడడము తెలుసు, కానీ టైం వస్తేనే కానీ మంత్రం కూడా పనిచేయదు. సేమ్ అలాగా ఇప్పుడు అకల్టిజం అంటే 2 కలిపి కదండి. ఓకే, ఆ 2 సింక్ అయ్యే సమయంలోనే తంత్రం పనిచేస్తుంది. మీకు హిందూ ఫెస్టివల్స్ అన్నీ కూడా చవితి, అష్టమి, నవమి ఇవన్నీ కూడా సమ్ డిజాస్టర్ డేస్ అంటే తిథుల్లోనే జరుగుతాయండి. వినాయక చవితి, మనకు చవితి పూట ప్రయాణాలు చేయొద్దు అంటారు, కొన్ని చేయకూడదు అంటారు. నవమి, అష్టమి ఇవన్నీ అంటే అకల్ట్ ఫోర్స్ని కలపకుండా పండుగలు మనం ఏ రోజు చేసుకోవట్లే. ఆ రోజు ఒక చోట ఉండి ఎనర్జీని